सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। 79వ పేజీ. तस्माद्वा एतस्माद्विज्ञानमयात् एतस्माद्विज्ञानमयात् अन्योन्तरात्मानन्दमयः तेनैष पूर्णः स वा एष पुरुषविद एव तस्य पुरुषविदताम् अन्वयं पुरुषविदः तस्य प्रियमेव शिरः मोदो दक्षिणः पक्षः प्रमोद उत्तरः पक्षः आनन्द आत्मा ब्रह्मपुच्छं प्रतिष्ठा तदप्येष श्लोको भवति బ్రహ్మానందవల్లి బ్రహ్మ అస్తిత్వాన్ని గురించి మనకు తెలియజేస్తున్నది. బ్రహ్మ ఆనందరూపేణ అస్తి ఇతి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని బ్రహ్మ స్వరూప లక్షణం చెప్పిన తర్వాత ఆ స్వరూప లక్షణాన్ని వివరంగా ఉపనిషత్తు తెలియజేస్తోంది. కిం తద్బ్రహ్మ అన్నారు. బ్రహ్మం అంటే ఏమిటి, కథం తస్య వేదనం, ఆ బ్రహ్మాన్ని ఎలా తెలుసుకోవాలి, కా పరఃప్రాప్తి, బ్రహ్మప్రాప్తి అంటే ఏమిటి, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం వివరంగా ఈ వల్లిలో చూస్తున్నాం మనం. బ్రహ్మను ఎలా తెలుసుకోవాలి అన్నప్పుడు నీ యొక్క హృదయ గుహయందే నువ్వు తెలుసుకోవాలి అని. యో వేద నిహితం గుహాయాం, నీ యొక్క హృదయ గుహయందే, పరమే వ్యోమన్, హృదయ ఆకాశంలో, పరమే వ్యోమన్. ఎవరైతే వారి యొక్క హృదయమునందే ఆ ఆత్మను గ్రహిస్తారో, ఫలం కూడా చెప్పారు, సహ అశ్నుతే సర్వాన్ కామాన్, అతనికి అన్ని కోరికలు పూర్తి అయినట్లే అన్నారు. మరి ఇంక దేనిని కోరుకోడు, జీవితంలో ఎటువంటి లోటు ఉండదు అని అర్థం. సర్వాన్ కామాన్ అశ్నుతే. ఇప్పుడు ఆ యొక్క హృదయ గుహయందు ఎలా తెలుసుకోవాలి అనే దానికి పంచకోశ ప్రక్రియ. పంచ అంటే 5, కోశాలు అంటే ఒకదాని లేయర్స్ అంటారు ఇంగ్లీష్లో. ఒకదాని లోపల ఇంకొకటి వర. ఎలాగైతే కత్తి వరలో ఉంటుందో, ఈ శరీరం, ప్రాణం, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా ఆత్మకి వరలాంటివి. 5 వరలు. ఆ నైఫ్ కేసునే వర అంటారు. అది గుర్తుందో లేదో, ఎంతమంది తెలుగు వారికి గుర్తుందనేది కష్టం ఇక్కడ.
ఆ వర అంటారు. అన్నమయ కోశం ముందు చూసాం. ఈ యొక్క వ్యష్టి అన్నమయాన్ని సమష్టి అన్నంతో ధ్యానించాలి అని చెప్పాం. అదేవిధంగా వ్యష్టి ప్రాణాన్ని, ఆ ప్రాణమయాన్ని ఆ సమష్టి హిరణ్య గర్భుడితో ధ్యానించాలి అని చెప్పాం. అదేవిధంగా ఈ మనోమయం, వ్యష్టి అంటే వ్యక్తి మనోమయాన్ని సమష్టి మనస్సుగా భావించి ధ్యానించమని చెప్పాం. 4వ కోశం ఏమిటి అంటే విజ్ఞానమయ కోశం. అది చూస్తున్నాం మనం ఇప్పుడు. విజ్ఞానమయ కోశం. సో అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, ఒక్కొక్క కోశంలో నుంచి దాటి వెళ్ళాలి మనం. ఆ పౌరాణిక సినిమాల్లో చూపిస్తారు. ఆ హీరో ఎక్కడో ఒక వైఢూర్యాన్ని, మణిని పట్టుకొస్తే ఆ రాజకుమారికి తలనొప్పి తగ్గిపోతుంది అనంటే ఆ రాజకుమారుడు ఒక్కొక్క గుహ దాటుకుంటూ వెళతాడు. ఇప్పుడు పౌరాణిక సినిమాలు లేవులేండి. ఆ రోజుల్లో ఆ రాజకుమారుడు ఒక్కొక్క కోట దాటుకుంటూ వెళ్ళి వెళ్ళి లోపలికి వెళుతూ ఉంటే ఆ లోపల ఆ మణి దొరుకుతుంది. అదేవిధంగా మన ఈ శరీరాల నుంచి ఒక్కొక్క దాని నుంచి మనం దాటాలి. అక్కడ రాజకుమారుడు ఫిజికల్గా దాటి వెళ్ళాలి. ఇక్కడ మనం ఫిజికల్గా ఏం దాటలేం. మానసికంగా, బుద్ధిపూర్వకంగా మనం గ్రహించాలి. ఈ శరీరం అనేటువంటిది మలభాండం, ఇది చీము నెత్రుతో తయారు చేయబడింది, ఇది బ్రహ్మం కాదు, ఈ బ్రహ్మానికి ఉండడానికి ఇది కంటైనర్ అన్నారు. కంటైనర్ అంటే తెలుసు కదా, డబ్బా. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక కంటైనర్, ఇన్స్ట్రుమెంట్ అంటారు. దీని లోపల ఆత్మ ఉన్నది అని గ్రహించాలి. ఆ తర్వాత మరీ సూక్ష్మమైనది ఏమిటంటే ప్రాణం. ప్రాణం ఆత్మ అంటే చార్వాకులు ఏమన్నారంటే దేహమే ఆత్మ అన్నారు వాళ్ళు. చార్వాకులు, చారు అంటే చాలా మధురంగా స్వీట్గా మాట్లాడతారు. వాక్కు, చారు వాక్కు. ఫ్లవరీ లాంగ్వేజ్ అంటారు చూసారా ఇంగ్లీష్లో, ఫ్లవరీ లాంగ్వేజ్. భస్మీభూత దేహస్య పునరాగమనం కుతః అంటారు వాళ్ళు. యావజ్జీవేత్ సుఖం జీవేత్ ఋణం కృత్వా ఘృతం ప్రిభేత్. భస్మీభూత దేహస్య పునరాగమనం కుతః. కనుక జీవించినన్నాళ్ళు ఆనందంగా జీవించు. ఈ శరీరం ఎంతకాలం ఉంటుంది, దీని పోయిన తర్వాత ఇంకంతే, మళ్ళీ ఏమీ లేదు. కనుక దేహమే ఆత్మ అంటారు వాళ్ళు. మరికొందరు ఏమంటారు, ప్రాణమే ఆత్మ అని చెప్పి ప్రాణమే అనుకుంటారు వాళ్ళు. మరికొందరు ఏమిటంటే మనస్సే ఆత్మ అంటారు. ఈ మనస్సు పోయిన తర్వాత, మనిషి చనిపోయిన తర్వాత ఇంకేం ఉండదు, మిగిలి ఉండదు అంటారు వాళ్ళు. కనుక రకరకాలుగా చెప్తారు. వేదాంతులు ఏం చెప్తారు, అద్వైతులు అంటే మనం ఏం చెప్తామంటే వీటన్నింటిని మించినటువంటిది ఆత్మ ఒకటి ఉన్నది అన్నాం. ఈ అన్నమయం ఆత్మ కాదు, ప్రాణము ఆత్మ కాదు, మనస్సు ఆత్మ కాదు, బుద్ధి కూడా ఆత్మ కాదు. దీన్ని దాటినటువంటి, ఈ 4ని దాటినటువంటిది ఒక ఆత్మ ఉన్నది, చైతన్యం బ్రహ్మ అని చెప్పి ఇక్కడ ఆనందమయాన్ని చూస్తున్నాం మనం ఇప్పుడు. 5వ కోశం. 5వ కోశం ఏమిటి, ఆనందమయ కోశం. ఈ ఆనందమయ కోశానికి కూడా మళ్ళీ ఎలా ఉపాసన చేయాలి, ఈ ఆనందమయాన్ని సమష్టి ఆనందం బ్రహ్మతో మనం ఉపాసన చేయాలి, ధ్యానం చేయాలి. ధ్యానం ఎందుకండి చెయ్యడం అని అంటే మనస్సు సూక్ష్మం కావాలి. మనస్సు అత్యంత ఏకాగ్రాహి అయితేనే ఈ ఆత్మజ్ఞానం వస్తుంది. కనుకే మన ఈ పూజలు, ధ్యానం ఇవన్నీ ఎందుకు పెట్టారంటే మనస్సు అత్యంత సూక్ష్మాన్ని గ్రహించగలిగే స్థితి కావాలి మనస్సుకి. కనుకే ఈ యొక్క ఆనందమయుడని, ఆ యొక్క సమష్టి ఆనందంతో నువ్వు ధ్యానించు అన్నారు. ధ్యానించాలంటే మనకు తల, కళ్ళు, ముక్కు, చేతులు ఉంటేనే కదా ధ్యానిస్తాం. మనకు రూపం లేకపోతే ధ్యానించలేం. కనుక ఇక్కడ ధ్యానం ఏం చేస్తావంటే చెప్తున్నారు, తస్య ప్రియమేవ శిరః. ఆ ఆనందమయుడికి ఏమి శరీరం అంటే విజ్ఞానమయుడి శరీరమే ఆనందమయుడి శరీరం అన్నారు. విజ్ఞానమయుడి శరీరమే ఆనందమయుడి శరీరం. విజ్ఞానమయుడిది ఏమి శరీరం అంటే మనోమయుడి శరీరమే విజ్ఞానమయుడి శరీరం.
అంటే మనోమయుడి శరీరం ఏమిటండి అంటే ప్రాణమయుడి శరీరమే మనోమయుడి శరీరం అన్నారు. ఇప్పుడు ప్రాణమయుడి శరీరం ఏమిటి అంటే అన్నమయ శరీరమే ప్రాణమయ శరీరం. అన్నమయ శరీరం ఏమిటండి కనిపిస్తున్నది కదా, 60 కేజీలు 70 కేజీలు ఇదే నాయన ఆ ఆనందమయుడి యొక్క రూపం కూడా అని చెప్పి, ఆ ఆనందమయుడికి ప్రియం అనేటువంటిది తల లాంటిది. మోద దక్షిణ పక్ష ప్రమోద ఉత్తర పక్ష, కుడి రెక్క ఎడమ రెక్క అని భావించి ధ్యానం చెయ్యి. తర్వాత ఆనంద ఆత్మ. ఆత్మ అంటే ఏమిటి ఇక్కడ? సారం. ఈ ఆనందమయుడికి ఏమిటి సారం అంటే దేని వలన ఉంటున్నాడు అంటే ఆనందం వలనే ఉంటున్నాడు కనుకే ఆనందమయ అని పేరు. ఆనందమే ఆత్మ అవడం వల్ల, సారం అవడం వల్ల ఆనందం లేకుండా ఆనందమయుడు ఉండలేడు కనుక ఆనంద ఆత్మ. మరి ఈ ఆనందమయుడికి ఆధారం ఏమిటి? ఆనందమయుడు ఉండాలి అంటే ఆధారం ఏమిటంటే బ్రహ్మ. పుచ్చం అన్నాం. పుచ్చం అంటే ఏమిటి? తోక. బ్రహ్మ పుచ్చం ఎందుకన్నా ఇక్కడంటే, పుచ్చం ఎట్లాగైతే పక్షికి ఆధారమో ఎగరడానికి కదలడానికి తోక ఆధారము, అదేవిధంగా ఇక్కడ పుచ్చంగా భావించు. బ్రహ్మే ఈ జగత్తుకు ఆధారం. బ్రహ్మమే ఈ జగత్తుకు పుచ్చము లాంటి వాడు కనుక బ్రహ్మ పుచ్చం. ప్రతిష్ఠ అంటే ఈ జగత్తంతా కూడా నిలబడి ఉన్నది బ్రహ్మం మీదనే, బ్రహ్మం మీదనే ఆధారపడి ఉన్నది. బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ. అది దేనికి ప్రతిష్ఠ అంటే దానికి ఆత్మ ఆనందం. ఆనందం బ్రహ్మ. ఇక్కడ ఆనందం అంటే ఏమిటి అని అన్నారు. ప్రియ మోద ప్రమోద ఏమిటి అనుకున్నాం? ఇష్ట దర్శనజం సుఖం ప్రియం. హ్యాపీ. ఇష్ట దర్శనజం సుఖం. మనం ఇష్టపడిన దాన్ని చూసినప్పుడు వచ్చే ఆనందం ప్రియం. ఇష్ట గ్రహణజం సుఖం మోద. మోదకం కాదు, మోద. ముద్దు ధాతు, ప్రియ ధాతు. మోద అంటే మనం చూసిన దాన్ని, ఇష్టపడిన దాన్ని మనం గ్రహించినప్పుడు, మన దగ్గరికి వచ్చినప్పుడు, అది మన ఇంట్లోకి వచ్చింది. మనకు ఈ కారు వచ్చిందండి, న్యూ కార్ అన్నాడు. ఆ న్యూ కార్ సేల్స్లో చాలా రిడక్షన్ సేల్, దీపావళి సేల్స్ కొన్నారనుకోండి. రాగానే అక్కడ ఉన్నది కారు వచ్చింది ఇంటికి, ఇంకా ఎక్కలేదు, కూర్చోలేదు, హారతి ఇవ్వాలి కదా, ఆ గుడికి మన ఇష్టదైవాన్ని గుడికి తీసుకెళ్ళాలి, ఇవన్నీ ఉన్నాయి. గ్రహణజం అయింది, మోదం వరకే వచ్చింది, ఇంకా ప్రమోదం రాలే, అందులో కూర్చోవాలి నువ్వు. అందుకని కూర్చున్న తర్వాత వచ్చే సుఖం ఏమిటి? ఇష్ట అనుభవజం సుఖం ప్రమోద. ఇది ప్రియ మోద ప్రమోద అన్నారు. దీన్ని మించిన ఆనందం ఏదా ఉన్నదండి అంటే హ్యాపీ, హ్యాపియర్, హ్యాపీయెస్ట్. ప్రియ మోద ప్రమోద. దీన్ని మించిన ఆనందం ఏదన్నా ఉన్నదా అంటే ఉన్నది ఆత్మ. ఆనంద ఆత్మ. ప్రియమనికంటే, మోదానికంటే, ప్రమోదానికంటే ఏమండి పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ కంటే ఇంకా పైన ఎక్కడ ఉందండి మన ఇంగ్లీషులో? హ్యాపీ, హ్యాపీయర్, హ్యాపీయెస్ట్. దానికి పైన ఎక్కడ ఉంటుంది ఆనందం? ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ అంటే ఇంకా మోస్ట్ మోస్ట్ హ్యాపీయెస్ట్ హ్యాపీయెస్ట్ అంటావా? ఏమంటాం? దానిపైన ఏముందంటే శాస్త్రం చెప్తుంది ఉన్నది అన్నది ఆనందం. ఏమిటి ఆనందం అంటే ఆనంద ఆత్మ. ఆత్మ అనేది ఆనందం, అదే బ్రహ్మం. బ్రహ్మ ఆనందం అన్నారు. ఈ ప్రియమోద ప్రమోద అనేటువంటిది ఇష్టమైన దాన్ని చూసినప్పుడు వచ్చే సుఖం, గ్రహించినప్పుడు వచ్చే సుఖం, అనుభవించే సుఖం కనుక అనుభవానంద అన్నాం. ఈ ప్రియమోద ప్రమోదాలు దేని కిందికి వస్తాయి? ఏ ఆనందం కిందికి వస్తాయి అంటే ఇవన్నీ విషయ ఆనందం. ఇల్లు కొనుక్కుంటే వచ్చే ఆనందం, కారు కొనుక్కుంటే వచ్చే ఆనందం, మరి ఏదైనా సరే ఒక వస్తువు వచ్చినప్పుడు వచ్చే ఆనందం, ఉద్యోగం ప్రమోషన్ వస్తే వచ్చే ఆనందం, శాలరీ ఇంక్రిమెంట్ వస్తే ఆనందం, చెప్పాను కదా పోయిన వారం, బోనస్ వస్తే ఆనందం,
ఇవన్నీ కూడా అనుభవానందం అన్నాం. విషయానందం, అనుభవానందం, అనిత్యానందం, కోశానందం. ఎన్నో పేర్లు చెప్పాను, 5-6 పేర్లు చెప్పాను పోయిన వారం, గుర్తున్నాయా? అనిత్యానందం, కోశానందం, మిథ్య, విషయానందం, ప్రతిబింబానందం. ఇవన్నీ రావడానికి ఒక ఆనందం ఉన్నది, బింబానందం అన్నాం. బింబానందం, బింబానందం, శాశ్వతానందం, ఆత్మానందం, స్వరూపానందం, సత్యం, శాశ్వతం. ఆ ఆనందం ఎలాగైతే అద్దంలో మన ముఖం చూసుకున్నప్పుడు అద్దంలో కనపడే ముఖం ప్రతిబింబ ముఖం. మెడకాయ మీద, ఇంత మెడకాయ అంటారు, ఎందుకో తెలియదు దీన్ని. ఈ మెడ మీద ఉన్నటువంటి తల ఉంది చూసారా, గ్రీవం అంటారు సంస్కృతంలో దీన్ని. గ్రీవస్థ ముఖం బింబముఖం. దర్పణస్థ ముఖం, అద్దంలో ఉన్న ముఖం దర్పణస్థ ముఖం. దర్పణస్థ ముఖం ప్రతిబింబముఖం, గ్రీవస్థ ముఖం బింబముఖం, ఒరిజినల్ అంటారు. ఇప్పుడు అద్దంలో కనపడే ముఖం సత్యమా, తల మెడ మీద ఉన్న తల ముఖం సత్యమా? అదే సందేహమే లేదండి, మెడ మీద ఉన్న ముఖమే సత్యం. అద్దంలో ఉన్న ముఖం నాదే, నా ప్రతిబింబమే అన్నారు. నా ప్రతిబింబమే అక్కడ ఉన్నది అన్నాం కదా, కనుక దాన్ని ప్రతిబింబ ముఖం అన్నాం. ఏమంటే ప్రతిబింబ ముఖం మనకు అద్దంలో కనపడితే అక్కడ కదా బొట్టు పెట్టాలి, ఇక్కడెందుకు బొట్టు పెట్టుకుంటారు అన్నాం. ముఖం కనపడుతున్నది అక్కడ అద్దంలో, కానీ బొట్టు ఎక్కడ పెట్టుకుంటాం? బింబముఖం మీద పెట్టుకుంటాం. ఎందుకంటే అద్దంలో కనపడే ముఖం నిజం కాదు, అది దాన్ని చూసి ఇక్కడ బొట్టు పెట్టుకుంటాం. ప్రతిరోజు అద్దం చూసుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నామా? ప్రతిరోజు చూసుకుంటాం కదా. కనుక అది ప్రతిబింబ ముఖం మిథ్యా, అనిత్యం. బింబముఖం సత్యం. ప్రతిబింబ ముఖం వస్తూ ఉంటుంది, పోతుంది. అది దేని మీద ఆధారపడింది? అద్దం మీద ఆధారపడింది. అద్దం ఉంటే ప్రతిబింబ ముఖం వస్తుంది, లేకపోతే రాదు. ఈ ముఖం దేని మీద ఆధారపడింది? అద్దం లేకపోయినా ఉంటుంది కదా. ప్రతిబింబ ముఖం అద్దం ఉంటేనే ఉంటుంది, కానీ ఈ బింబముఖం అద్దం లేకపోయినా ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. దానికి దీనికి తేడా తెలిసింది కదా. అదేవిధంగా విషయానందం ప్రతిబింబ ముఖం లాంటిది. విషయానందం, అనుభవానందం, ఎక్స్పీరియన్షియల్ హ్యాపీనెస్ అంటారు ఇంగ్లీష్లో. ఎక్స్పీరియన్షియల్ హ్యాపీనెస్. మన ఇంట్లో ఉదయం నుంచి రాత్రి వరకు అనుభవించే అన్ని సుఖాలన్నీ కూడా ప్రతిబింబ ఆనందమే. వాటన్నిటికీ ప్రతిబింబ ముఖానికి ఎట్లాగైతే అద్దం ఉంటేనే కనపడుతుందో, మన ఈ ప్రతిబింబ ఆనందానికి కూడా ఒక విషయం ఉంటేనే అది ప్రతిబింబ ఆనందం. విషయం ఉండాలి దానికి. ఏమిటి విషయం అంటే, ఇవాళ ఆఫీసుకి సెలవా అన్నారు. ఆఫీసు లేదంటే ఏం ఆనందం? అది ప్రతిబింబ ఆనందం. ఎక్కడ ప్రతిబింబిస్తున్నది? ఆఫీసు లేదు అనే విషయం. కనుక ఇక్కడ ప్రతిబింబ ముఖానికి ఏమో నిజమైన ముఖం ఉందండి, అక్కడ ప్రతిబింబ ఆనందానికి అసలైన ఆనందం ఏమిటి అంటే ఆనంద ఆత్మ, ఆత్మానందం. ఆత్మానందం మోదము కాదు, ప్రమోదము కాదు. అది ఆత్మానందం మోద ప్రమోద కాదు, ఆనంద ఆత్మ. ఆనందం మయ అని చెప్పలేదు అక్కడ, చూడండి. ఆనంద ఆత్మానం. అది అనుభవానందం కాదు, స్వరూపానందం. ఆ ఆనంద ఆత్మ ఎవరు అంటే బ్రహ్మ, బ్రహ్మానందం. ఇప్పుడు విషయానందానికి స్వరూపానందానికి భేదం తెలిసిందా? ఇప్పుడు మీకు విషయానందం అంటే వచ్చిపోయే ఆనందం, కాసేపు ఉంటుంది, ఎప్పుడు పోతుందో తెలియదు. మంచి ఎండలో నడిచి వచ్చిన తర్వాత ఎవరన్నా ఫ్రూటీ ఇచ్చారనుకోండి, ఆ బాటిల్లో మాజా తాగేటప్పుడు ఆనందం
ఎంత బాగుంటుంది, మంచి దాహంలో ఉన్నప్పుడు తాగుతూ ఉంటే. ఆ తాగేటప్పుడు ఆనందంగా తాగొచ్చు కదా. ఆ కింద చూస్తాడు, బాటిల్ అయిపోతున్నది అయిపోతున్నది అయిపోతున్నది, ఏం ఆనందం ఉంది. కనుక ఈ యొక్క అనుభవానందం అన్నీ కూడా తరిగిపోతూ ఉంటాయి, అవి తరుగుతాయి. తారతమ్యం ఉంటుంది అందులో, తారతమ్యం ఉంటుంది. మనం ఏదో క్రొత్తగా ఒకటి కొనుక్కున్న తర్వాత చీప్గా మన పక్కింటి వాళ్ళు కొనుక్కొచ్చుకుంటారు అదే. ఎందుకంటే ఒక వారం అయిన తర్వాత అదే వస్తువు చీప్ అయిపోతుంది మార్కెట్లో. అప్పుడు మనకి ఎంత బాధగా ఉంటుంది. వారం కిందట ఉన్న ఆనందం ఒక వారం తర్వాత పోయింది, తగ్గిపోయింది, తగ్గిపోయి 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 అది రేట్ అంతా పడిపోయింది మార్కెట్లో. అయ్యయ్యో తర్వాత అన్నా కొంటే బాగుండేది అనిపిస్తుంది. కాబట్టి ఏం ఆనందం అండి ఈ ఆనందం? సుఖం దుఃఖం, దుఃఖం ఉన్నప్పుడే దుఃఖం. సుఖం ఏమిటంటే సుఖంలో కూడా దుఃఖం ఉందట. చూడండి, సుఖం రాకముందు దుఃఖం, సుఖం వచ్చిన తర్వాత దుఃఖం. ఎందుకో తెలుసా? సుఖం పోతుందేమోననే దుఃఖం. సుఖం అనేటువంటిది రెండు రకాలైన బాధ ఉంది అందులో. దుఃఖం అయితే దుఃఖం వచ్చినప్పుడేనండి దుఃఖం. దుఃఖం వస్తుందేమోనని దుఃఖం ఉందా? లేదు. కానీ సుఖం పోతుందేమోనని దుఃఖం. సుఖం పోతుందేమోనని దుఃఖం. ఎలా తెలుసండి మీకంటే చెప్తుంటారు కదా, అన్నీ బాగున్నాయండి, ఎవరన్నా దిష్టి పెడతారేమో అని భయంగా ఉందన్నాడు. అన్నీ బాగున్నాయి, ఎవరన్నా దిష్టి పెడతారేమోనని భయమట. ఇప్పుడు అన్నీ బాగున్నప్పుడు సుఖంగా ఉన్నాడు. ఎటువంటి సుఖం? ఎవరన్నా దిష్టి పెడతారేమో అనే దుఃఖంలో ఉన్న సుఖం అది. ఇప్పుడు అది సుఖమా దుఃఖమా? దుఃఖం. ఎలా ఉంటుందంటే అది వేరుశనగ గింజలు ఉన్నాయి చూడండి, బాగా వేయించి దాన్ని బెల్లంతో కలిపి ఉండ చేసి అది తినేటప్పుడు ఒక చేదు పప్పు వస్తుంది, కసక్కిన చేదు పప్పు వస్తుంది. ఎట్లా ఉంటుంది? ఇంత ఆనందిస్తూ ఉంటే ఆ ఒక్క చేదు పప్పు వచ్చి మొత్తాన్ని పాడు చేస్తుంది. మన విషయ సుఖం ఇలాంటిదే. ఆనందంగా ఉన్నాం అనుకున్నానండి, అంతా బాగానే ఉందండి, కరెక్ట్గా ఎక్కడో ఒక బాధ. కనుక ఇప్పుడు మీకు విషయ సుఖం కోసం మనసు పోతుందా, బింబ సుఖం, ఆనందం, ఆత్మసుఖం కావాలా అని అడుగుతున్నది ఉపనిషత్తు. ఇక్కడ ఏం చెప్తోంది ఉపనిషత్తు మనకు? విషయ సుఖం ఇది, అనుభవ సుఖం, విషయ సుఖం, అనాత్మ సుఖం ఇది. ఆత్మసుఖం నిత్యం శాశ్వతం బ్రహ్మస్వరూపం అది. ఈ రెండింటిలో నీకు ఏది కావాలి అని అడుగుతున్నది. నీ ఇష్టం, నీకు ఏది కావాలని కోరుకుంటావో అది నేను ఇస్తానంటుంది ఉపనిషత్తు. బ్రహ్మానందం కావాలా, ఆత్మానందం కావాలా? అనాత్మానందం అంటే అనాత్మానందం ఆల్రెడీ వస్తున్నది, పోతూనే ఉన్నది. దానికోసం కష్టపడి ఇంత దూరం ఎందుకండి రావడం కదా. దీపావళి వచ్చినప్పుడల్లా ఆనందం, మళ్ళీ దీపావళి అయిపోగానే స్వీట్స్ అన్నీ అయిపోగానే ఆనందం పోతుంది, మళ్ళీ ఆనందం మళ్ళీ వస్తూ ఉన్నది, పోతూ ఉంది. కానీ ప్రతి మనిషికి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు స్వరూపానందం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఆత్మానందం కోసమే ప్రయత్నం చేస్తున్నాడు ప్రతివాడు. తరగని ఆనందం, నిత్య ఆనందం కోసమే అందరం కోరుకుంటాం. కానీ అది ఎలా దొరుకుతుందనేది ఎవరికి తెలియదు. ఎవరికి తెలుస్తుందంటే సోమవారం ఇక్కడ వచ్చి కూర్చొని మన ఉపనిషత్తుల జ్ఞానం పొందిన వాళ్లకు మాత్రమే ఆ నిత్యానందం ఏమిటనేది తెలుస్తుంది. వారి స్వరూపంగా వాళ్ళు తెలుసుకోగలుగుతారు. అర్థమైందా? అది ఒక గురువు దగ్గరికి వెళ్ళి కూర్చొని చక్కగా అర్థం చేసుకోవాలి, చదవాలి. అంతేకాని ఊరికే రమ్మంటే వస్తుందా ఆత్మానందం, స్వరూపానందం? రాదు. కనుక విషయానందం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కుక్క ఎముక జ్ఞాపకం ఉందా? ఆ కుక్క ఎముకను తినేటప్పుడు ఆ ఎముకలో ఏమీ లేదు, ఎండు ఎముకలు. తన లోపల ఉన్నటువంటి మాంసమే లోపలి పళ్ళల్లో నుంచి వచ్చి ఆ పళ్ళ ద్వారా అది మళ్ళీ కొరికి 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 ఆనందాన్ని తానే అనుభవిస్తున్నది. అది కుక్కకి తెలియలేదు. అదేవిధంగా ఉపనిషత్తు చెప్తోంది, ఓ మనిషి, నీవు అనుభవిస్తున్న ఆనందం నిజంగా వస్తువులో నుంచి రావడం లేదు. పుత్ర ఆనందం, పుత్రీ ఆనందం ఇవన్నీ కూడా వాటిట్లో లేవు.
ఆత్మానందమే అక్కడ ప్రతిబింబిస్తున్నది, ప్రతిఫలిస్తున్నది అంటుంది ఉపనిషత్. మనకు ఆ జ్ఞానం కలగజేయడం కోసం చెప్తోంది. ఏ సుఖమైనా సరే నీకు వస్తువులో నుంచి రావడం లేదు, వెలుపల నుంచి రావడం లేదు. నీ మనస్సు ప్రశాంతమైన స్థితిలో ఉన్నప్పుడు నీ ఆత్మానందమే అక్కడ ఉన్నట్లుగా నువ్వు భ్రమిస్తున్నావు. అది విషయం. నీ ఆత్మానందమే అక్కడ ప్రతిఫలిస్తోంది. ప్రతిఫలించినప్పుడు నువ్వేమనుకుంటున్నావు? ఆహా, ఈ వస్తువులో నుంచి వస్తున్నది ఆనందం అన్నావు. ఇదే అజ్ఞానం, ఇదే భ్రమ, ఇదే అధ్యాసం అన్నాం. ఈ అజ్ఞానం పోతేనే మనకు ఆ స్వరూపానందం ఏమిటని తెలుస్తుంది. కనుక ఏం తెలియాలి? ఇప్పుడు మనకు బ్రహ్మ ఉన్నది అని తెలుసుకోవాలి ఫస్ట్. బ్రహ్మ నాస్తి నాస్తి అని చెప్పకుండా దేవుడు లేడు, దేవుడు లేడు, బ్రహ్మం లేదు, ఎవరు లేరు అని చెప్పకూడదు. బ్రహ్మ నాస్తి నుంచి బ్రహ్మ అస్తికి రావాలి. అందుకని దేవుడు, పూజ, ముందు అనుష్ఠానం కావాలి మనిషికి. అవి లేకుండా ఆత్మజ్ఞానం పొందలేరు. అందుకని దైవ పూజ, దైవ ఆరాధన, దేవుడి మీద నమ్మకం, దేవుడి మీద అత్యంతమైనటువంటి శ్రద్ధాభక్తి మనకు పెరిగి 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 ఉపాసన చేసిన తర్వాత బ్రహ్మ అస్తి 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 అన్న తర్వాత ఏమిటి? బ్రహ్మ అస్మి, నేనే ఆ బ్రహ్మస్వరూపాన్ని అని తెలుసుకుంటాం. అది తెలుసుకున్నప్పుడే నిత్యానందం, ఆత్మానందం, స్వరూపానందం. అంతవరకు విషయానందమే, వచ్చి పోయే ఆనందమే. ఎప్పుడు నిన్ను దుఃఖంలో ఎప్పుడు వేస్తుందో తెలియదు. అది ఎప్పుడో దుఃఖంలో పడవేస్తుందో తెలియదు. కనుక తెలియగల వాళ్ళు ఏం చేస్తారు? మేధావంతులు ఏం చేస్తారు? ఆ యొక్క ఆత్మానందం కోసం అహర్నిశలు వాళ్ళు వారి జీవితాన్ని త్యాగం చేస్తారు. దానికోసమే ఆత్మానందమే కావాలి మాకు, ఈ విషయానందం వద్దు, ఈ విషయాలలో సుఖం లేదు అని చెప్పి త్యాగే నైకే అమృతత్వమానశు అన్ని త్యాగం చేస్తారు. ప్రాపంచిక భోగాలన్నింటినీ వదిలిపెడతారు. ఎందుకంటే ఇది సుఖం కాదు, ఇది సుఖం కాదు అన్నారు. ధర్మరాజు రాజసూయ యాగం చేసినప్పుడు అక్కడికి ఒక ముంగీసు వచ్చింది. ముంగీసు వచ్చి అటు ఇటు పొర్లుతున్నది. పొర్లు ఏమంటారు? ఇది యాగం కాదు, ఇది యాగం కాదు ఏంటంటే ఒక పక్కం బంగారం అయింది, ఇంకో పక్కం బంగారం కాలేదు, ఇది యాగం కాదు అంటున్నదట. అదేవిధంగా ఆ కథ ఇంకా చెప్పనండి, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అలాగే మనం కూడా బుద్ధిమంతులైతే ఏం చేయాలి? ఇది నిజమైన సుఖం కాదు, వస్తువుల నుంచి వచ్చే సుఖమే కాదు, ఇది ఉండదు, శాశ్వతం కాదు, ఆనందం ఇచ్చినట్లుగానే ఇస్తుంది, మన నుంచి లాక్కుపోతుంది అది. అప్పుడు పడే బాధ, నరకయాతన అంతా ఇంత కాదు. మనకి ఇష్టమైన వాళ్ళు, మనకి ఇష్టమైనది దూరం అయిపోతే ఏమిటి? ఎంత బాధ అది! ఎంత కుమిలిపోతుంటారు మనుషులు పాపం. ఎంత లవ్ 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 అని చెప్పి ప్రేమ ఉన్మాదులైపోతున్నారు జనం అన్నారు. ఎక్కడి నుంచి వస్తుంది ఈ ప్రేమ అనేటువంటిది తెలియక మనిషికి. లవ్ మ్యారేజ్ అట. అసలు లవ్ అంటే ఏమిటో తెలియదు వాళ్ళకి. లవ్ మ్యారేజ్. ప్రేమ ఎక్కడ ఉందిరా అంటే ఆత్మలోనే ఉన్నదే కానీ బయట లేదు నాయన. నువ్వు నన్ను ప్రేమించకపోతే నిన్ను చంపుతానంటాడు. అది ప్రేమ అనేటువంటిది అది లోపల నుంచి కలగాలి కానీ నువ్వు పుట్టిస్తే వచ్చేదా అది. అసలు ప్రేమ అనేటువంటిది ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అన్నాడు యాజ్ఞవల్కుల వారు మైత్రేయితో. ప్రతి వ్యక్తి తనను తానే ప్రేమిస్తాడు. భర్త కూడా భార్యని తన కోసమే ప్రేమిస్తాడు కానీ భార్య కోసం ప్రేమించాడు. భార్య కూడా భర్తని తన కోసం ప్రేమిస్తుంది కానీ భర్త కోసం ప్రేమించదు. అంటే ఏమిటి? ఆత్మానందం. కనుక ఇప్పుడు బ్రహ్మ ఉన్నది అని మనం తెలుసుకోవాలి. తర్వాత మంత్రం చెప్తున్నారు, తదప్యేష శ్లోకో భవతి. ఋగ్మంత్రం ఉన్నది. ఈ ఆనందమయ కోశాన్ని గురించి చెప్పేటటువంటి కూడా ఋగ్మంత్రం ఉన్నది అన్నది. మంత్రం చదువుతాం. 80వ పేజ్. అసన్నేవ స భవతి అసద్బ్రహ్మేతి వేద చేత్
అస్తి బ్రహ్మేతి చేద్వేద సంతమేనం తతో విదురితి తస్యైష ఏవ శారీర ఆత్మా యః పూర్వస్య చాలా ముఖ్యమైనటువంటి మంత్రం. ఈ ఆనందం అనేటువంటిది విషయానందం కాకుండా ఆ ఆనందం అనేది ఏదో ఉందంటున్నారు కదా, స్వరూపానందం. అసలు ఆ ఆనందాన్ని ఎలాగండి తెలుసుకుండేది? ఒక విషయం లేకుండా ఉన్నదేదో ఉంది. ఇప్పుడు నా ముఖం ఉన్నది, ఈ ప్రతిబింబ ముఖమేమో నిజం కాదన్నారు. ఎందుకంటే అది ప్రతిబింబం కదా, రిఫ్లెక్టెడ్ ఫేస్. ఇది నిజం కాదు, అనిత్యం. ఇప్పుడు నా ముఖమా నేను చూసుకోలేను, నిజమైన ముఖమేమో చూసుకోలేము, ప్రతిబింబ ముఖమేమో నిజం కాదు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ ముఖం తెలుసుకుండేది ఎట్లండి అన్నారు. నా ముఖం నేను చూసుకోవాలండి, అది నాకు కావాలి అన్నారు. నా ముఖం ఉన్నదా లేదా సందేహం వీడికి. ఇప్పుడేమో ఆ ప్రతిబింబ ముఖం, అద్దంలో చూసే ముఖమేమో నిజం కాదన్నారు. ఇప్పుడు అది చూడకపోతే, అది చూడవాకురా అది నిజం కాదంటే, ఇప్పుడు అది చూసుకోకపోతే నా ముఖం ఉన్నట్టు నాకు ఎట్లా తెలుస్తుందండి అన్నాడు. ఏమిటి? రోజు నిద్ర లేచి అద్దంలో చూసుకోలేదండి మీ ముఖం. ఒకవేళ అద్దం లేదనుకోండి, ఎక్కడికో వెళ్ళారు, అద్దం లేదు. ఏమండి నా ముఖం ఉన్నదో లేదో నాకు తెలియడం లేదండి, ఇవాళ అద్దంలో చూసుకోలేదు అంటారా? మీ ముఖాన్ని మీరు సందేహిస్తున్నారా? ఎప్పుడైనా అద్దంలో చూసుకోనంత మాత్రాన సందేహం వస్తుందా? కనుక విషయాలు లేనంత మాత్రాన నేను ఆనంద స్వరూపం అనేది నాకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఉదయం నుంచి రాత్రి వరకు ఒక విషయం ఉంటేనే నాకు ఆనందం విషయం తెలుస్తుంది. విషయాల ఆనందం నిజమైన ఆనందం కాదు, మిథ్య అన్నాం, అనిత్యం అన్నాం. ఇప్పుడు ఈ విషయాలు లేకుండా ఉన్న ఆనందం ఏదో ఉందన్నారు కదా, ఆనంద ఆత్మ. అది ఎలాగండి తెలుసుకోవడం అన్నారు. అది ఉన్నది అని నమ్మావు అంటే నువ్వు తెలుసుకుంటావు, అది లేదు అన్నావు అంటే నువ్వు లేకుండా పోతావు అంటుంది ఉపనిషత్తు. నీ ముఖం అద్దం ఉండాలి ప్రూవ్ చేయడానికి, నీ ముఖాన్ని అక్కర్లేదు. ఎలా తెలుసుకుంటున్నావు? అసలు అద్దంలో కనపడుతున్నది అంటే కనపడక ముందు కూడా ఈ ముఖం ఉన్నది. నేను చూసుకోనంత మాత్రాన ముఖం లేదని అనుకుంటారా మీరు? ఎవరైనా మీ ముఖాన్ని మీరు చూసుకున్నారా? మీరేమిటి, నేను మాత్రం. మన ముఖాన్ని ఎప్పుడైనా మనం చూసుకోగలిగాము అద్దం లేకుండా? ఎప్పుడన్నా వచ్చిందా ఈ ఆలోచన మీకు? అసలు శాస్త్రం అడుగుతుంది, మన ముఖాన్ని ఎవ్వరు ఎంతటి గొప్పవాడైనా సరే ఈ ప్రపంచంలో తన ముఖాన్ని తాను చూసుకోలేడు, చూసుకోవలసిన అవసరము లేదు. దాన్ని సందేహిస్తారా? ఉనికిని, మీ ముఖ ఉనికిని ఉన్నదా లేదా అని సందేహం వస్తుందా మీకు? సందేహం వస్తున్నదంటే వాడు ఉన్నట్లే కదా. సందేహం వస్తున్నదంటే అది ఉన్నట్లే కదా. ముఖం లేకపోతే ఎవరికండి సందేహం వస్తుంది? కనుక దెర్ ఈజ్ నో డౌట్ ఆఫ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ అన్నారు. అది ఉన్నదా లేదా అని సందేహం రాదు ఎవరికి. అది ఉన్నది. ముఖం ఉన్నదా లేదా? అదేవిధంగా ఆనంద ఆత్మ అనేటువంటిది కూడా ఉన్నది. అందుకే అస్థి అనేది దృఢమైన నమ్మకం కావాలి, శ్రద్ధ కావాలి దాంట్లో. ఎలాగైతే మీ ముఖం మీరు చూసుకోకపోయినా కూడా మీరు ఉందని ఎలా అంటున్నారో నేను చెప్తాను. అరే నీ ముఖం లేదురా ఎక్కడికో పోయిందంటే ఏం చెప్తారు? నీ ముఖం లే అట్లా అంటావు ఏమిటి అంటారు మన వాళ్ళు. చూడండి, ఏదన్నా ఎగతాళి చేసేటప్పుడు నీ ముఖంలా ఉందంటారు. ఇట్లాంటివంటే ఏమిటంటే ఎగతాళి చేయడం అనమాట.
కనుక నీ ముఖం లేదురా అని ఎవడన్నా అన్నా కూడా నమ్ముతామా? చూసుకోనంత మాత్రాన నమ్ముతామా ఏంటి? అది ఎంత సత్యమో, మన ముఖం మనకి ఎంత సత్యమో, అద్దం లేకుండా కూడా చూసుకోకపోయినప్పటికీ కూడా ఎప్పుడన్నా జీవితంలో ఒక్కసారి పుట్టిన తర్వాత మరణించే లోపల ఒక్కసారైనా చూసుకుందామంటే ఒక్కసారి కూడా కాదు, అసలు సెకండ్ కూడా ఆలోచన కూడా రానివ్వవాకుంటుంది శాస్త్రం. ఎందుకని? నీ ముఖం ఉన్నది కాబట్టి నువ్వు ఉన్నావు కాబట్టి నీకు ఆ సందేహం రావడం లేదు. అది చూడాలని నువ్వు ఎప్పుడు అనుకోవు, కానీ తుడుచుకోవడం కోసం పెట్టుకోవడం కోసం ఇదన్నీ నువ్వు చూసుకోవాలి. కానీ లేకపోతే ఉన్నది లేదు అనేటువంటి సందేహం రాదు. దానికి బొట్టు పెట్టడం కోసమో అలంకరణ చేయడం కోసమో ఎవరు 10 మందికి ముందుకు వెళ్ళేటప్పుడు దాన్ని ఒకసారి చూసుకోవడం కోసం చూసుకుంటున్నాం. కానీ ఉన్నదా అని సందేహంతో చూసుకుంటున్నారా అద్దం? జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి దార్ష్టాంతానికి తీసుకెళ్తాను. నేను ఈ ఉదాహరణ అంతా ఎందుకు చెప్తున్నాను? మీకు అర్థం కాదని కాదు, ఇది తెలియని వాళ్ళు ఎవరున్నారండి. కానీ ఇది దార్ష్టాంతానికి మనం కనెక్ట్ చేయాలి. ముఖం కడుక్కొని ఏమీ మరకలు లేవు ముఖం మీద, బొట్టు పెట్టుకోవాలి, పూలు పెట్టుకోవాలి, అలంకరణ చేసుకోవాలి అనుకోవడం కోసం అద్దం చూసుకుంటున్నారు. కానీ ముఖం ఉన్నదా లేదా అని చెప్పి అనుమానంతో ఎవరన్నా అద్దం చూసుకుంటారండి? ఎవ్వరూ చూసుకోరు. అంటే ఏమిటి? అటువంటి సందేహం ఎప్పుడు, ఎక్కడ, ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికీ రాదు. అర్థమైందా? అదేవిధంగా ఆత్మ, నేను, నా స్వరూపం, నేను ఉన్నానా లేనా అనే సందేహం ఎవరికీ రాదు. ఎప్పుడు, ఎటువంటి పరిస్థితిలో కూడా. వాడు తను ఆత్మని వాడికి తెలియకపోవచ్చు, కానీ నేను ఉన్నానా లేనా అని సందేహం వస్తుందా? భార్య ఎప్పుడైనా భర్తని ఏమండి ఈరోజు నేను ఉన్నానంటారా కొంచెం చెప్పండి అని అడుగుతుందా భార్య? భర్త అడుగుతాడా? అది ఉన్నదా ఇది ఉన్నదా లేదు చూడు అని అడుగుతారు. కానీ నేను ఉన్నానా లేనా అని చెప్పి ఒక వ్యక్తి నాకు చెప్పాల్సిన పని లేదు. మీరు ఇక్కడ కుర్చీలో కూర్చున్నారని మీ ఉనికి మీకు తెలుసా లేదా? మనకు దీన్ని ఎవరు నిరూపించవలసిన అవసరం లేదు. ఆ నేను అనేటువంటిదే ఆత్మతత్వం. అది లేదు అని ఎవరైనా అన్నారంటే అసన్నేవస భవతి అన్నారు. మంత్రం చూడండి ఇప్పుడు. బ్రహ్మ అసత్ ఇది వేద చేత్. ఎవరైనా సరే బ్రహ్మము లేదు అని అన్నారు అంటే అసన్నేవస భవతికి ముందు తర్వాత అసత్ బ్రహ్మ ఇది వేద చేత్ అది చూడాలి ముందు మనం. అసత్ అంటే లేకపోవడం. ఏమిటి? బ్రహ్మ. తమిళనాడులో మరీ ఎక్కువ కదండి నాస్తికవాదం. బ్రహ్మ నాస్తి నాస్తి, దేవుడు ఎక్కడున్నాడు రా అన్నాడు. వాడెవడో అడిగాడు. గాడ్ ఈజ్ నోవేర్ అని చెప్పి రాశాడు గోడ మీద. గాడ్ ఈజ్ నోవేర్ అంటే ఈ దేవుడిని నాస్తికుడు ఆస్తికుడు అండి, ఇద్దరండి. దేవుడు ఉన్నాడు 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 అనేవాడు ఒకడు, దేవుడు లేడు 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 అనేవాడు మరొకడు. హిరణ్యకశిపుడు ఏమన్నాడు? నారాయణుడే లేడు, నేనే దేవుణ్ణి అంటాడు. నారాయణుడు లేడన్నాడు, దేవుడే లేడన్నాడు. హిరణ్యకశిపుడు నాస్తికుడు. ప్రహ్లాదుడు ఏమన్నాడు? నారాయణుడు ఉన్నాడు, నిన్ను సృష్టించినటువంటి వాడు నారాయణుడు ఉన్నాడు అన్నాడు. ప్రహ్లాదుడు ఆస్తికుడు. అప్పుడే ఉన్నారండి నాస్తికులు, అప్పుడే ఉన్నారు నాస్తికులు. హిరణ్యకశిపుడు నాస్తికుడు. గాడ్ ఈజ్ నో వేర్ అన్నాడు. ప్రహ్లాదుడు ఏం చెప్పాడు? గాడ్ ఈజ్ నౌ హియర్ అన్నాడు ప్రహ్లాదుడు. నౌ హియర్, ఇప్పుడే ఇక్కడే ఉన్నాడు అన్నాడు. ఉంటే చూపించు అన్నాడు. నోవేర్ అన్న హిరణ్యకశిపుడికి దేవుడే లేడు, ఎక్కడా లేడన్న హిరణ్యకశిపుడికి ఇక్కడే ఇప్పుడే ఉన్నాడు అన్నప్పుడు ఇక్కడే ఇప్పుడే ఉంటే చూపించు ఈ స్తంభంలో అన్నాడు. చూపించాడు. ఇప్పుడే ఇక్కడే ఉన్నాడు, స్తంభంలో ఉన్నాడు. గాడ్ ఈజ్ నోవేర్ అంటే మనం ఏం చేయాలి? ఆ నోవేర్ దగ్గర ఆ
పక్కన ఒక గేట్ డాష్ పెట్టామంటే స్లాష్ ఇచ్చామంటే నౌ హియర్ అయిపోతుంది. ఆ డబ్ల్యూని ఇటు పక్కకి తీసుకురావాలంతే, తీసుకురావక్కర్లేదు. అక్కడ గీత పెట్టామంటే చాలు, కామా పెట్టామంటే చాలు. గాడ్ ఈస్ నౌ హియర్. దేవుడు ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు దీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్యుడైన వాడెవ్వడు, ఇక్కడే ఇప్పుడే ఆత్మరూపంలో ఇక్కడే ఉన్నాడు అన్నాడు. బ్రహ్మ అసత్ ఇది వేద చేత్. హిరణ్యకశిపుడిలాగా ఎవరైనా అసత్ అసత్ అంటే లేడు లేడు అన్నాడంటే బ్రహ్మని ఆత్మ చైతన్యం లేదంటే ఏమవుతుంది? అసద్ అసన్నేవ భవతి, వాడే లేనట్లు, వాడే లేకుండా పోతాడు. అసన్నేవ స భవతి సహ ఏవ అసద్, సహ ఏవ భవతి అసత్, అతనే లేకుండా పోతాడు అన్నాడు. అంటే తనను తాను లేనట్లుగా చెప్పుకోవడమే కదా, అంతే కదా. దేవుడు లేడు లేడు అంటే నేను లేనని చెప్పుకున్నట్లే కదా. అంటే తను ఆత్మే అయి ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడని గ్రహించక దేవుడు బయట ఎక్కడో ఉన్నాడు కనపట్టలేదు గనక లేడంటున్నాడు. ఉన్నాడు ఉన్నాడంటే నువ్వు చూసావా అని అడుగుతాడు. నాస్తికుడు ఏమిటి మనల్ని ఏమడుగుతారు? దేవుడు లేడండి లేడండి అని అనగానే మనం ఏం చేస్తాం? కోపం వచ్చి దేవుడు ఉన్నాడంటాం. వాళ్ళ దగ్గరికి పోయి దేవుడు ఉన్నాడన్నాడు, నువ్వు చూసావా ఏమిటి అని అడుగుతాడు మనల్ని. నువ్వు చూసావా ఏమిటి దేవుడు ఉన్నాడని అంటున్నావే అంటాడు. మనం ఏం చెప్పాలి? నువ్వు చూసావా ఏమిటి దేవుడు లేడని అని అడగద్దు మనం. మనకు అంత తెలియదాట్లు ఎక్కడ లేవు. నువ్వు చూసావా ఏమిటి దేవుడు లేడని? లేడని నువ్వు చూడలేదు కదా, మరి ఎందుకు నువ్వు లేడని అంటున్నావు? చెప్పు. నువ్వు చూడలేదు కదా లేడని. అవును, నేను చూడలేదు, లేడని నేను చూడలేదు. మరి నువ్వు లేడని నువ్వు చూడనప్పుడు లేడని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? దానికి సమాధానం చెప్పు ముందు. నువ్వు ఉన్నాడా లేదా నువ్వు చూసావా నన్ను అడుగుతున్నావే, లేడని నువ్వు చూసావా? లేడని అనటానికి కూడా చూడాలి కదండి. ఇక్కడ లేదు అని చెప్పాలంటే చూడాలి కదా, కొంచెం ఆలోచించాలి బాగా. కనుక అసన్నేవ స భవతి, లేడు లేడు అంటే నువ్వే లేకుండా పోతావు. అంటే ఏమిటి? నువ్వు ఆత్మస్వరూపమే ఉండి కూడా నువ్వు మోక్షం అనే పురుషార్థాన్ని తెలుసుకోలేకపోతావు అని అర్థం. పరమ పురుషార్థాన్ని, మోక్ష పురుషార్థాన్ని పోగొట్టుకుంటావు చేజేతుల. నాస్తికుడి అయితే ఏమవుతావు? అర్ధకామాల్లోనే పడిపోతావు, కానీ మోక్షం అనేటువంటిది నీకు రాదు. అందుకనే మన యొక్క సంప్రదాయంలో దేవుణ్ణి పూజించడం అనేటువంటిది అత్యంత ప్రాధాన్యంగా పెట్టారు, దైవయజ్ఞం. అందుకనే గుళ్ళు గోపురాలు ఎక్కడ పట్టినా జనాలు వెళుతూ ఉంటారు, లక్షల లక్షల్లో వెళుతూ ఉంటారు. అమర్నాథ్ అంటే లక్షల్లో పోతున్నారు జనాలు. మానసరోవరం కైలాసం అంటే కష్టపడి పోతున్నారు. కనుక ఈ దేశంలో ఉన్న భక్తిని ఎవరు కదల్చలేరు. ఎందుకంటే వీళ్ళు ఒక రోజుకి మోక్షాన్ని పొందుతారు. ఇక్కడ పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా ఒకరోజు మోక్షాన్ని పొందుతారు. ఈ దేశంలో పుట్టిన వాళ్ళు మోక్షం పొందడానికి ఈ దేశంలో పుట్టాం మనం. అర్థమైందా? అసన్నేవస భవతి, లేడు లేడంటే లేకుండా పోతాడు వాడు. లేకుండా పోతాడంటే మోక్షాన్ని పొందలేడు. పురుషార్థ అయోగ్య అధార్మిక భవతి. అంటే ఏమిటి ఇక్కడ అర్థం? రెండో అర్థం. ఇది మొదటి అర్థం, లేకుండా పోతాడు అన్నది. అంటే అధార్మికుడైపోతాడు, జ్ఞానానికి అనర్హుడవుతాడు అని చెప్పాం. ఈ రెండో అర్థం ఏంటో తెలుసా? అసన్నేవస భవతి, అసద్భవతి అంటే నాకు బ్రహ్మజ్ఞానం వద్దు అని చెప్పినట్టు. అంతే, నాకు మోక్షం వద్దు, బ్రహ్మజ్ఞానం వద్దు, ఆత్మజ్ఞానం వద్దే వద్దు అని చెప్పినట్లే. బ్రహ్మ లేడు అన్నాడంటే నాకు బ్రహ్మజ్ఞానం వద్దు, అవసరం లేదు, నాకు నేను ఇష్టపడను అని చెప్పినట్లే. చూడండి, అంటే జ్ఞానం ఎవరన్నా వద్దంటారండి? అంటే ఏమిటి అర్థం? నా బ్రహ్మ అజ్ఞానంలోనే ఉంటాను, నేను అజ్ఞానంలోనే ఉంటాను అంటే చూడండి, ఇండైరెక్ట్గా
హీఈస్ లైకింగ్ ఇగ్నరెన్స్. అర్థమైందా? ఇండైరెక్ట్లీ హీఈస్ షోయింగ్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ఇగ్నరెన్స్. బికాస్ బ్రహ్మ ఉన్నాడు అంటే బ్రహ్మను తెలుసుకోగలుగుతాను. జ్ఞానం, జ్ఞానం అంటే ఏమిటి అక్కడ అర్థం? ఆత్మజ్ఞానం. జ్ఞానాన్ని కావాలని కోరుకుంటారా, ఎవరైనా వద్దని కోరుకుంటారా? కావాలని కోరుకుంటాడు. బ్రహ్మ ఉన్నాడు అంటే నువ్వు బ్రహ్మాన్ని పొందడానికి యోగ్యుడి అవుతావు. యోగ్యుడి అయినప్పుడు జ్ఞానాన్ని పొందుతావు. జ్ఞానం పొందడం మంచిదే చెడా? ఏ జ్ఞానమైనా మంచిదే. లేడు లేడు అంటే అయోగ్యుడి అయిపోతావు. అయోగ్యుడి అయితే జ్ఞాన యోగ్యత రాదు. జ్ఞాన యోగ్యత రాకపోతే నీకు జ్ఞానం రాదు. జ్ఞానం రాకపోతే నీకు ఏమున్నట్లు అర్థం? జ్ఞానం రాకపోతే ఏమున్నట్లండి అర్థం? అజ్ఞానం ఉన్నట్టు. అంటే అజ్ఞానంతో నువ్వు ఆనందంగా ఉంటావా? ఆర్ యూ హ్యాపీ విత్ ఇగ్నరెన్స్? నాకు చాలా ఇగ్నరెన్స్ ఉందండి, నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటారు ఎవరన్నా? ఉపనిషత్తు చూడండి ఎంత డీప్గా చెప్తున్నదో ఇక్కడ. వెరీ ఇన్నోసెంట్ వర్డ్. అసన్నేవస భవతి అసద్బ్రహ్మేతి వేద చేత్ అంటే ఎంత అర్థం ఉందో చూసారు అందులో. నాకు జ్ఞానం వద్దు, బ్రహ్మ లేడు కాబట్టి నేను బ్రహ్మను పొందే అర్హుణ్ణి కాను. బ్రహ్మ తెలుసుకునే అర్హుణ్ణి కాకపోతే నాకు జ్ఞానం రాదు. జ్ఞానం రాకపోతే నాకు అజ్ఞానం ఉన్నట్లు. అంటే బ్రహ్మ లేడు అన్నాను అంటే నేను అజ్ఞానంలోనే ఉంటాను అని అర్థం. అర్థమైందా? కనుక మన పిల్లల్ని ఎప్పుడు కూడా ఎలా పెంచాలి? ఇప్పుడు దేవుడి మీద అత్యంతమైన శ్రద్ధ భక్తులు వాళ్ళలో ఎప్పుడు ఏనాటికి తరగకూడదు. తరిగింది అంటే అజ్ఞాన కూపంలో పడిపోతారు. జన్మ 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 జన్మలు ఇంక పైకి రారు వాళ్ళు. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే ఈ తైత్రీయం పుస్తకం పట్టుకునే అర్హత వస్తుంది తెలుసా? ఈ మంత్రం చదవాలంటే మీకు తెలియదు మీరు చేసిన పుణ్యం. ఉపనిషత్తు చెప్తోంది అద్వైత వాసన అనేటువంటిది జన్మల పుణ్యం ఉంటేనే ఇక్కడికి కాలు పెడతారు, ఈ పుస్తకాన్ని పట్టుకుంటారు, చదవగలుగుతారండి. అందరూ చదవలేరు అంత తేలిగ్గా. చాలా కష్టం అది. మీరు చేసిన పుణ్యం మీకు తెలియదు, కనపడదు కదా. అదృష్టం అది. శాస్త్రానికి వేదమాతకి తెలుసు ఎంత పుణ్యం అని. అసన్నేవస భవతి అసద్బ్రహ్మైతి వేద చేత్. బ్రహ్మం లేదు అని కనుక తెలుసుకుంటేవాడు వేద చేత్ అంటే ఈ విధంగా చెప్పాడు అంటే, వేద చేత్ అంటే ఆ విధంగా భావిస్తే అని అర్థం. కనుక ఏం చేయాలి? అలా కాకుండా అస్తి బ్రహ్మేతి చేద్వేద, ఎవరైతే బ్రహ్మం ఉన్నది అంటారో, బ్రహ్మ ఎగ్జిస్టెంట్, అస్తి బ్రహ్మ, ఏనం సంతం విదుహు తతః, బ్రహ్మం ఉన్నది అని ఎవరైతే చెప్తారో, అస్తి బ్రహ్మ ఇది చేత్ వేద, ఏనం విదుహు సంతం ఇది వదంతి, ఆ వ్యక్తిని ఇతను ఆస్తికుడు అని చెప్పి జ్ఞానులు చెప్తారట. ఎవరైతే బ్రహ్మ ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అంటాడో, అబ్బా వీడు చాలా అదృష్టవంతుడురా, చాలా పుణ్యాత్ముడు, వీడికి ఒక రోజుకి అస్మి జ్ఞానం వచ్చేస్తుంది. అస్థి అస్థి అంటున్నాడు కదా, అస్మి జ్ఞానం తప్పకుండా వస్తుంది చెప్పి జ్ఞానులు చెప్తారట. పండితులు, వైజ్ పీపుల్. విదుహు ఏనం సంతం ఇతి, అతను ఎవరైతే బ్రహ్మ ఉన్నాడు అంటాడో అతను ఉన్నాడు అన్నాడు. లేకపోతే అతను లేకుండా పోతాడు. అంటే ఇతను ఉన్నాడు అంటే ఏమిటి అర్థం? ఇతను మోక్షానికి అర్హుడవుతాడు అని అర్థం. అందుకనే మన ఇంట్లో ఎవరైనా వచ్చి ఏదైనా అడిగితే ఏం చెప్తాం? ఉప్పు ఉన్నదా అండి అంటే ఏం చెప్తారు? లేదంటారా? అనకూడదు. ఏమనాలి? నిండుకున్నది. బియ్యం ఉన్నాయా అండి? ఒక సోలెడు బియ్యం ఇవ్వండి అంటారు. సోలెడు బియ్యం ఇవ్వండి అంటే లేవనుకోండి సపోజ్, ఏమనాలి? నిండుకున్నాయి అనాలి. నిండా ఉన్నాయి అని చెప్పాలిట, లేవు అనకూడదట. అంటే బై మిస్టేక్, పొరపాటున కూడా నువ్వు లేదు అని ఏది అనవాకంటున్నారు ఎవరితో కూడా.
ఏదో ఒక ఇంట్లో కావాల్సిన వస్తువు అడిగినప్పుడు లేకపోతే లేదనే కదండి చెప్పాలి. ఉం? నిండుకున్న ఏమిటండి, డబ్బా ఖాళీగా ఉంటే, పంచదార డబ్బా ఖాళీగా ఉంది, పొద్దున్నే ఇదే అడుగుతారు, కాఫీ పొడి ఉన్నదా? ఆ? ఆమె ఎవరో వచ్చి ఒక ఆవిడ అడిగిందట, వదినే వదినే కొంచెం కాఫీ పొడిను, ఒక స్పూన్ కాఫీ పొడి, 2 స్పూన్లు పంచదార, కొంచెం పాలు ఇవ్వమ్మా అంది. ఇంకెందుకమ్మా, 3 నేనే ఇస్తాను కాఫీ. జోక్ చదివారు కదా, ఓకే. కాఫీ కూడా నేనే చేసిస్తాను కూర్చో అందుట. అందుకని మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు ఏమన్నా అసన్నేవస భవతి చదివారా ఏమన్నా తైత్రీయోపనిషత్తు. దీన్నే వృద్ధ వ్యవహార అంటారు, చూసారా, వృద్ధ వ్యవహార. మన వాళ్ళు అసన్నేవస భవతి అసద్బ్రహ్మేతి వేద చేత్ అస్థి బ్రహ్మేతి చేత్ వేద అనే దాన్ని ఈ మంత్రం అంతా చెప్పకుండా వాళ్ళకి మన అమ్మమ్మ గారు ఏం నేర్పారు మనకు, ఏమీ లేదు లేదు అనవాకురా. అక్కడ ఒక అర్థం ఏమిటంటే, లేదు లేదంటే లేకుండానే పోతావు నువ్వు. లేకుండానే పోతావు, అందుకని భయం అనమాట. నిండుకున్నది నిండుకున్నది, ఆ నిండుకున్నదిలో ఏమున్నది, ఉన్నది 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 ఉన్నది, ఆ ఉన్నది అనేదే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. ఎక్సలెంట్. దీన్ని మించిన విద్య లేదండి ప్రపంచంలో. ఎలా ఉంది ఇలా చెప్తే? ఆ షాపు వాడు అమ్ముకునేవాడు, ఏమండి ఈ వస్తువు బాగుందంటే ఇది ఫస్ట్ క్లాస్ అండి అంటాడు. వాడు మనం కూడా అడుగుతారు, ఇది ఫ్రెష్ అయినా అండి, బ్రెడ్ కొనేటప్పుడు ఫ్రెష్ బ్రెడ్ అంటాడు, ఫ్రెష్ అండి ఇప్పుడు వచ్చింది అంటాడు వాడు. వాడి షాపు మనం అడగడం తెలివి తక్కువ. షాపులో వాడు ఏం చెప్తాడు, వాడికి ఉన్న వస్తువులన్నీ ఫ్రెష్, వాడికి అన్నీ వాళ్ళకి బాగానే ఉంటాయి. మనం అడగడం ఏమిటి, లేదండి ఇది చాలా ఓల్డ్ అని చెప్తాడు, చెప్పడు కదా. అదేవిధంగా స్వామిని మీరు కూడా దిస్ ఇస్ బెస్ట్ టీచింగ్, దిస్ ఇస్ ద ఓన్లీ టీచింగ్, దిస్ ఇస్ ద ఓన్లీ అమేజింగ్ టీచింగ్ అని మీరే పబ్లిసిటీ చేసుకుంటున్నారా వాళ్ళలాగా అని అన్నాకండి. ఓకే, వాళ్ళ సరుకు వాళ్ళకు బారే ఉంటుంది. అదేవిధంగా మీకు ఉపనిషత్తులు భగవద్గీతే కదా, జనం రావడం కోసం ఒకవేళ ఇలా చెప్తున్నారేమో అని అనుకుంటారేమో మీరు, దానికి దీనికి పోల్చకండి. ఓకే, ఇది పరావిద్య. ఈ విద్యను మించిన విద్య లేదని చెప్పి అందరూ చెప్తున్నారు, జ్ఞానులందరూ. కనుక అస్థి బ్రహ్మేతి చేద్వేద సంతమేవ, అతను ఉన్నాడు, జ్ఞానం పొందుతాడు, మోక్షం పొందుతాడు. తస్యైష ఏవ శారీర ఆత్మ యః పూర్వస్య. మళ్ళీ సేమ్ మామూలే క్రిందటి మంత్రంలాగా, తస్యైష ఏవ శారీర ఆత్మ. ఇక్కడతో ఋగ్మంత్రం అయిపోయింది. ఇది ఆనందమయుడికి శారీర ఆత్మ, లోపల ఉన్నటువంటి శారీరాత్మ ఏమిటి, ఇన్నర్ సెల్ఫ్ అన్నారు. ఇన్నర్ సెల్ఫ్ అంటే అంతరాత్మ. ఈ ఆనందమయుడే విజ్ఞానమయుడికి అంతరాత్మ అన్నారు. ఆనందమయుడే విజ్ఞానమయుడికి అంతరాత్మ అంటే ఆనందమయుడు లేకుండా విజ్ఞానం ఉండలేదు. అర్థమైందా? ఇప్పుడు ప్రతి మనిషి కోరుకునేది ఏమిటండి, నీకు ఆరోగ్యం, నాకు ఆరోగ్యం కావాలండి అన్నాడు. ఎందుకురా మంచి ఆరోగ్యం అన్నాడు. ఎందుకురా వాకింగ్ చేస్తున్నావంటే మంచి హెల్త్ కావాలండి అన్నాడు. హెల్త్ ఎందుకురా అన్నాడు. హెల్త్ లేకపోతే ఏమవుతుంది, లేదండి హెల్త్ ఉంటే కానీ బాగా తినచ్చు, అన్నీ తినచ్చు అన్నాడు. ఎందుకు అన్నీ తినడం అన్నాడు. అన్నీ తింటే కదండి బాగా జీవిస్తాం ఆనందంగా అన్నారు. ఏం కావాలరా నీకు, ఆనందం అన్నారు. ప్రతి మనిషి కావాల్సింది ఏమిటి, ఆనందం. కనుక ఎవరు నాకు ఆనందం వద్దని ఎవరని అంటారా? కనుక విజ్ఞానమయుడికి కూడా ఆనందమే సారం అన్నారు. తర్వాత మంత్రం, అథాతోను ప్రశ్నాహం ఉత విద్వానమున్ లోకం ప్రేత్య
అక్కడ విద్వాన్, అది విద్య కాదు, విద్వాన్. ఉత విద్వానముం లోకం ప్రేత్య, విద్వానముం లోకం ప్రేత్య కశ్చన గచ్చతి. ఆహో విద్వానముం లోకం ప్రేత్య కశ్చిత్ సమశ్నుతా. ఓం. అక్కడ 3 సంఖ్య వేస్తుంది, 3 మాత్రల కాలం చదవాలి. మళ్ళీ చదువుతాను, చదవండి. కశ్చన గచ్చతి, అతి చెప్పిన తర్వాత 1, 2, 3 అంత సమయం ఇవ్వాలి. అదేవిధంగా చివరి కూడా నేను చదివిన తర్వాత ఆపిన తర్వాతనే మీరు చదవండి. ఆహో విద్వానముం లోకం ప్రేత్య కశ్చిత్ సమశ్నుతా. ఓం. ఆహో అని ఉంది పుస్తకంలో, ఆహో ఉండాలి. తెలుగు పుస్తకంలో దీర్ఘం ఆ ఉంటే సరే. ఇక్కడ శిష్యుడు 3 ప్రశ్నలు వేస్తున్నాడు. ఊహించాలి, మంత్రం ఒక శిష్యుడు 3 ప్రశ్నలు వేస్తున్నట్లుగా మంత్రం ఉన్నది. ఇక్కడ 2 ప్రశ్నలు మాత్రమే ఇందులో కనపడతాయి మనకు. ప్రశ్నాహ అనేటువంటిది ఉండడం వల్ల బహువచనం ఇది. ప్రశ్న, ప్రశ్నౌ, ప్రశ్నాహ. ప్రశ్న అంటే 2 ప్రశ్నలు, ప్రశ్నాహ అంటే 3 ప్రశ్నలు. కనుక ఇక్కడ 2 ప్రశ్నలు మాత్రమే మనకు కనపడతాయి ఈ మంత్రంలో. 3వ ప్రశ్న మనం సప్లై చేసుకోవాలి. మొదటి ప్రశ్న సప్లై చేసుకుంటే ఇందులో ఉన్నదేమో 2, 3 ప్రశ్నలుగా తీసుకోవాలి. అథ, అథ, అతః. అథ అంటే ఇప్పుడు, రాబోయేటటువంటి ఈ మంత్రంలో. అతః కనుక. కనుక అంటే ఏమిటి? ఉపదేశ అనంతరం బ్రహ్మ అస్తివా నవా ఇది. అక్కడ బ్రహ్మ అస్తి అంటే అతను ఉన్నట్లు, బ్రహ్మ నాస్తి అంటే అతను లేనట్టు అని చెప్పి కిందటి మంత్రంలో చూసాం. ఇప్పుడు దీనికి ముందు మంత్రం అక్కడ బ్రహ్మ అస్తివా నవా అనేటువంటిది ప్రశ్న. ఆ ప్రశ్న మీదనే అనుప్రశ్న అంటారు దీన్ని. అది ఆధారంగా చేసుకొని మనం కనుక ప్రశ్న వేస్తే అనుప్రశ్న అంటే క్రిందటిసారి చెప్పినటువంటి టీచింగ్ ఏదైతే బోధన ఉన్నదో దాన్ని ఆధారంగా చేసుకొని కనుక ప్రశ్న వేస్తే దాన్ని అనుప్రశ్న అంటారు. పోయినసారి చెప్పిన క్లాసులో సందేహం ఉందండి అంటే అది అనుప్రశ్న. అర్థమైందా? విన్న దాని మీద వచ్చిన సందేహం దాని అనుప్రశ్న అంటారు. అనుప్రశ్నలు ఏమిటి? 3. ఇప్పుడు బ్రహ్మ ఉన్నదా లేదా, ఇప్పుడు సందేహం. అస్తివా నవా, బ్రహ్మ అస్తిత్వ విధాయక ప్రశ్న అన్నారు. బ్రహ్మ అస్తివా నాస్తివా అంటే బ్రహ్మ ఉన్నదా లేదా. ఇంకా సందేహం ఉంది స్టూడెంట్కి, శిష్యుడికి. ఇప్పుడే కదా మొదలైంది అసలు టీచింగే. సందేహం ఉంటుంది కదా. కనుక సందేహం రావడం సహజమే, మంచిదే వస్తే, అందులో తప్పేం లేదు సందేహం రావడం. ఎందుకంటే ఆ యొక్క నిశ్చయ జ్ఞానం వచ్చే వరకు సందేహం ఉంటూనే ఉంటుంది. కనుక సందేహం రావడం తప్పు కాదు, సందేహంతోనే జీవించడం తప్పు. ఆ సందేహాన్ని పోగొట్టుకోవాలని ప్రయత్నం చేస్తే అది మంచిది. సందేహం రావాలి, ఆ సందేహం తీరడానికి మనం ప్రయత్నం చేయాలి. కొంతమంది సందేహాలు రావు, ప్రయత్నం చేయరు, అట్లాగే ఉంటారు అజ్ఞానంలోనే. కనుక డౌట్ అనేది, సందేహం అనేది ఈజ్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు చూసారా. ఇంగ్లీష్లో సందేహం వస్తేనే వాడు ఒకటి కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాడు. సందేహమే రాకపోతే ఏముందండి,
ఆ సందేహాలతోనే ఉంటుంది మనసంతా, ఎప్పుడూ లోపల అజ్ఞానంతోనే ఉంటుంది. అందుకని ఎన్ని సందేహాలు వస్తే అంత మంచిది. మన ఉపనిషత్తుల్లో కూడా చూడండి, అర్జునుడు ఎన్ని ప్రశ్నలు అడిగాడు గీతలో. సందేహాలు వస్తూనే ఉంటాయి, అడిగిన ప్రశ్న అడుగుతూనే ఉన్నాడు. ఉపనిషత్తులో కూడా నచికేతుడు ఎన్ని ప్రశ్నలు వేశాడు యమధర్మరాజుని. ఉపనిషత్తుల కథలు చూస్తే అన్ని ప్రశ్నలే. మనకు ప్రశ్నలు రావు, సందేహాలు రావు. కనుక ఆలోచనా పరులకు సందేహాలు వస్తాయి. కనుక మనం కూడా ఆలోచనా పరులం కావాలి, సందేహం రావాలి, సందేహం తీరాలి. అర్థమైందా? ఇందులో 3 ప్రశ్నల్లో మొదటి ప్రశ్న బ్రహ్మ ఉన్నదా లేదా అన్నది మొదటిది. రెండో ప్రశ్న ఏమడుగుతున్నాడంటే, మనిషి చనిపోయిన తర్వాత అజ్ఞాని అయినవాడు, అవిద్వాన్, ఆత్మను తెలుసుకోలేనివాడు చనిపోయిన తర్వాత బ్రహ్మాన్ని పొందుతాడా లేదా? రెండో ప్రశ్న. అవిద్వాంసుడైన వాడు చనిపోయిన తర్వాత బ్రహ్మమును పొందుతాడా లేదా? రెండో ప్రశ్న. విద్వాంసుడైన వాడు బ్రహ్మమును పొందుతాడా లేదా? జ్ఞాని ఆత్మను పొందుతాడా లేదా? మూడవ ప్రశ్న. అజ్ఞాని కూడా ఆత్మని పొందుతాడా లేదా? రెండవ ప్రశ్న. అసలు ఆత్మ బ్రహ్మం అనేటువంటిది ఉన్నదా లేదా? మొదటి ప్రశ్న. ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు చెప్తున్నారన్నమాట. తర్వాత భాగం చూస్తాం వచ్చేవారు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.